కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే. ఎలా వచ్చినా ఓకే అండి. రితేష్ గారు ఇక్కడ సార్. ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా? అవును సార్. సో దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాడు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా? అంతే అనుకుంటున్నాను. రితేష్ గారు, అయితే ఇందులో హేమిల్ లాంటి డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను ట్రెండింగ్. ఓకే. ఏం పెట్టలేదు ఇంకా గ్లిమ్సే కదండి, టీజర్ ట్రైలర్ వస్తే అంటే లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. రితేష్ గారు, అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన లెటర్లోనేమో కనీసం శాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా? ఎలా? అంటే అలా కాదండి, నేను చెప్తాను. నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాం కాబట్టి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం కాబట్టి, ఎక్కువ కష్టపడినా ఎక్కువ ఇవ్వం కాబట్టి ఆయనకి. అంటే శాలరీస్ ఎప్పుడు 7th ఇస్తారు, ఇవాళ 3rd కదా, వాళ్ళకి న్యూ ఇయర్ కాబట్టి కొంచెం అడుగుతున్నాం. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్కి సెకండ్కి కావాలి కదా, మనం 7th అట్లా వేస్తాం. అదే అవును, మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా ఒక రకంగా. మత్తు వదలరా టూ అసలు చెర్రీ గారికి దాచుకోవడానికి, లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టే అంత తెప్పించారు కదా మరి. సో అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడే బందీ అయిపోయారు చెర్రీ గారి దగ్గరే? బందీయా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్కి బందీ అయ్యానండి. సత్య గారు మేము ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది, హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు అసలు లేదా? అసలు ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్ మేము నాది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా. అవును, తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి? రిస్క్ అది ఇది మామూలుగా 4 వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా. అయ్యో, అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించి